మీ ముమ్మిడి నాగేశ్వరరావు. చాలా సంవత్సరాలకి ఢిల్లీ పీఠం బీజేపీ వశమైంది. నరేంద్ర మోడీ గారు విశ్వగురు అన్న మాట మరొక్కసారి నిరూపించుకున్నారు. చాలా సంవత్సరాలు నిశితంగా చూసి ఎంతో పట్టుదలతో వదలకుండా మళ్ళీ సాధించుకుని వచ్చారు. 48 సీట్లు అఖండ మెజార్టీ ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. లిక్కర్ స్కామ్, కేసీఆర్ కూతురు కవిత ఇతను లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం, జైలుకి వెళ్ళడం, ఇలాంటివి కొన్ని మరకలు పడ్డాయి. 10 సంవత్సరాలు పాలించిన కేజ్రీవాల్ కాలుష్యం బీజేపీ మీద నెట్టేవారు. కాలుష్యం గురించి తను పాలిస్తూ ఇలాంటివన్నీ ప్రజలు కూడా గమనించి తగిన టయానికి ఓటు ద్వారా బీజేపీకి మెజార్టీ ఇచ్చారు. ఇలాంటివెన్నో మైనస్లు. రోహింగ్యాలు వస్తే వాళ్ళకి షెటర్ వేయడం, వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇల్లు ఇవ్వడం, బీజేపీ మీద ఎంతో వ్యతిరేకత. వాళ్ళ ద్వారా రోహింగ్యాల ద్వారా దేశవ్యాప్తంగా కూడా ముస్లిం ముసుగులో వాళ్ళతో వ్యతిరేకంగా చేయించడం, రైతుల ధర్నాలు, ఢిల్లీ వేదికగా. ఇంకా కేజ్రీవాల్ గారు ఈ 10 సంవత్సరాలు ఆడిన నాటకాల్లో మహా దారుణమైన నాటకం రైతులు ధర్నాలు చేసేటప్పుడు వాళ్ళు చేసే రైతులు కట్టే కొడుపు గాలి ధర్నాలు చేశారు. ఆ రైతులు ధర్నాల ముసుగులో రోహింగ్యాలో చాలా విధ్వంసాలు సృష్టించేవారు. దేశ విద్రోహులు కావచ్చు, రోహింగ్యా కావచ్చు, పాకిస్తానీలు కావచ్చు, వాళ్ళకి సెటర్ కల్పించేవారు ఈ కేజ్రీవాల్ గారు. ఇండైరెక్ట్గా తెలియదేముంది, జనాలకు అందరికీ తెలుసు. గొడవలు అంత దారుణంగా జరగడానికి కారణాలు ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ మీద పర్వేష్ వర్మ 4000 పైచిలికి ఓట్లతో గెలిచారు. కేజ్రీవాల్ గారు పైకి నలిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకునేవారు, కానీ లగ్జరీ లైఫ్ గడిపేవారు. జనాలని బోణి కొట్టించడం అనమాట. ఏదోలాగా ఏంటంటే బీజేపీ మీద బురద చల్లడం, తను చేసే పనులు నీతిగా ఉన్నాయని చెప్పడం. చేసే పనులు నీతిగా ఉండడం పర్వాలేదు, వ్యతిరేకత కోల్తే వీళ్ళ బుర్రలు పాడయ్యాయి. బీజేపీ మీద ఏదో రకంగా గెలవాలా, అన్ని రాష్ట్రాలు మనం చేజిక్కించుకోవాలని, పంజాబ్ వెళ్ళారు, వేరే రాష్ట్రం, అలా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించాలని చూశారు. కానీ ఎట్ ఎ టైం నీతిగా మొదలెట్టిన పార్టీని నీతి కోల్పోయారు. అంటే లిక్కర్ స్కామ్ ఉదాహరణ. ఈ నీతి కోల్పోవడంలోనే ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి కేజ్రీవాల్ గారికి ఏర్పడింది.